దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం నుండి ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు పండుగ చేయవచ్చా చేయకూడదా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం అనేకమైన విషయాలు మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా తీసుకుని రావడానికి ప్రభు ఎంతో కృపను అనుగ్రహించి ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఆరాధనలో కూడా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. పూర్తిగా మీరు వీక్షించుట ద్వారా చాలా విలువైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, విలువైన విషయాలను మీరు నేర్చుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవ, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మదీక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ, మహిమపరుస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మహిమపరిచిన గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం దేవుని ఆరాధన చేయబోతున్నాం. ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యథార్థమైన హృదయాలతో ఆయన్ని ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ వారంలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆయన విశ్వసించినటువంటి మనము అంతేకాదు మరి మన కుటుంబాలను మరి ప్రభు సురక్షితమైనటువంటి పరిస్థితుల నడుమ, క్షేమకరమైనటువంటి పరిస్థితుల నడుమ, ఆరోగ్యకరమైన పరిస్థితుల నడుమ తన యొక్క నెమ్మది సమాధానం ఇచ్చి మరి మనల్ని నడిపించినటువంటి దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ వారమంతా మనల్ని పోషించిన దేవుడు మన ఆరోగ్యాన్ని మన ఆయుస్సును దీవించి మళ్ళీ సజీవులుగా ఉంచినటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డారా, మరి నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. రండి, మనందరం కూడా కలిసి దేవుడు మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకి ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నిన్ను అయా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు అయా కృమ్మరించమని సందులో మేము ప్రార్థిస్తున్నాం. వారు అర్పించే స్తుతులు అయా వారు చేసే ఆరాధన మీరు స్వీకరించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. అయా నీవు మేడలో చూపిన కృపకు అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఘన ఆరాధనా. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో ఈ వారమంతా అపారమైన మీ కృపను విస్తరింపజేసి ప్రభువా, ఊహకందని అద్భుతాలు మా జీవితాల్లో చేసి నాయన దేవా, ఇగో నీ యొక్క సమాధానము నెమ్మది మాకు దయచేసి మా ప్రయాణాల్లో మాకు తోడుగుండి మీ తలపెత్తే కార్యాలు సఫలపరిచి ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచి మా ఆయుస్సులను పొడిగించి ఈ విధముగా మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచుటకు దయగలిగిన దేవా, మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నిజమే నిన్ను కీర్తించకుండా ఉండలేము నాయన, కొనియాడకుండా ఉండలేము. కారణము నాయన ప్రభువా, ఇగో నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో దేవా మీ మొరపెట్టగా అయ్యా మా మొరకు జవాబిస్తూ దేవా ఇగో మా అక్కరాల అవసరతలు తీరుస్తూ ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య మమ్మల్ని నడిపించిన వాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు కృమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే స్తుతియాగం వచ్చేవాడు మరి ఎవరినో కాదుగా నన్ను మహిమపరుచున్నాడని దేవుడు చెప్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, స్తుతి చేయట ఒప్పిదము మంచిది అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కనుక మనం దేవునికి స్తుతియాగమే కాదు కానీ ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మనం చేస్తూ కృతజ్ఞతాస్తుతులను మనం అర్పిస్తున్నప్పుడు, చెల్లిస్తున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు తన యొక్క రెట్టింపు ఆశీర్వాదాలకు మనల్ని వారసులుగా చేసి మన ద్వారా ఇంకా మహిమ నుండి అధిక మహిమ పొందడానికి ఇష్టపడే గొప్ప దేవుడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని కనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు కానీ దేవుని మాటలు మనకు మేలు చేస్తాయి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు నమ్మదగేవి ప్రియా దేవుని బిడ్డలారా. మనుషుల మాటలు యథార్థమైనవి కావు, దేవుని మాటలు యథార్థమైనవి, స్వచ్ఛమైనవి, అవి మన క్షేమాన్ని కోరేవి ప్రియా దేవుని బిడ్డలారా, మన మేలును కోరేవి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి మనం యేసయ్యను గురించినటువంటి మాటలు మనం వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు మన జీవితాలు మనం అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఏ మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుని మాటలు విశ్వాసములో మనల్ని బలపరిచేవి, ప్రోత్సహించేవి, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, మరి వాక్యానుసారమైన ఆత్మీయతను మనకి నేర్పేవి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను ఏమండి మనకి తెలియజేసేవి దేవుని యొక్క మాటలు. గనుక ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది, యుగ సమాప్తి కూడా సమీపిస్తుంది. కనుక దేవుని యొక్క మాటల ద్వారా ఏమండి మనం బలపరచబడుతూ విశ్వాసములో స్థిరులుగా నిలకడగా ఆయనలో ఉంటూ మనం ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మల్ని బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై మరొకసారి పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత వారం నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుడు పండుగ చేయవచ్చా
చేయకూడదా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనములను మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8లో ఉన్నటువంటి ఆ వాక్య వచనాల్లో ఉన్న విషయాలను చదివి మీకు వినిపిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటుకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనముల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు పండుగను ఆచరింతము అని ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పండుగను ఆచరింతము అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలము. ఈ పండుగకు ఒక తేదీని నిర్ణయించక పోయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, పండుగ ఆచరింతము అని తనని కూడా కొరింథీ సంఘ విశ్వాసులతో కలుపుకొని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అయితే ఈ యొక్క కొరింథీ సంఘములో యూదా క్రైస్తవులు ఎక్కువ శాతం ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేయవలసినటువంటి పండుగను ఇక్కడ తెలియజేయటను మనం చూడగలం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదులకు పాత నిబంధనలో మోషే అహరోనుల కాలములో దేవుడు వారు చేయవలసిన 7 పండుగలను గూర్చి తెలియజేయటను మనం చూడగలం. అయితే 7 పండుగలలోని 2 పండుగలను గూర్చి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వ్రాసి తెలియపరిచినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ 2 పండుగలు ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం. పస్కా పండుగ లేవియాకాండం 23వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తుంటాం. పులియని రొట్టెల పండుగ లేవియాకాండం 23వ అధ్యాయం 6-8లో మనం చూడగలం. అయితే ఈ పండుగల పేర్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8లో వ్రాసి ప్రస్తావించినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు తెలియపరిచినటువంటి పండుగ వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు యూదులకు చెందిన పాత నిబంధనలోని పండుగలు కాక క్రీస్తుకు సంబంధించినటువంటి క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి పండుగలుగా మరి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు పండుగ ఆచరింతుము అని తనను కూడా కలుపుకొని వ్రాసి తెలియపరిచినటువంటి పండుగ క్రొత్త నిబంధనలో క్రీస్తుకు సంబంధించినటువంటి పండుగగా మనం తప్పక తెలుసుకోవాలి. క్రీస్తుకు సంబంధించినటువంటి పండుగలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యూదా క్రైస్తవులకు కానీ అన్యజనుల్లో నుండి క్రీస్తుని విశ్వసించిన వారు కానీ వారి పాత విశ్వాసాలకు చెందిన పండుగలు చేయక క్రీస్తు ద్వారా వారికి కలిగిన పాపక్షమాపణ మరి ఆ పాపక్షమాపణకు, రక్షణకు, నిత్య జీవానికి, వారి విశ్వాసానికి, వారి యొక్క నిరీక్షణకు, పరిశుద్ధతకు ఆధారమైనటువంటి పండుగలను ఆధ్యాత్మిక విధానంలో చేయొచ్చు. అనగా క్రీస్తు ద్వారా పొందినటువంటి ప్రతి మేలును ఆస్వాదించచ్చు ఆధ్యాత్మిక విధానంలో చేయొచ్చు. వారు పొందిన లేక పొందుచున్నటువంటి సంతోషానికి కారణమైనటువంటి రక్షణను క్రియల రూపంలో కూడా వ్యక్తపరచచ్చు, తెలియని వారికి తెలియపరచచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, చేయు పండుగలుగా క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ఆధ్యాత్మిక విధానంలో చేయు క్రీస్తు జన్మకు సంబంధించినటువంటి పండుగలు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు జన్మకు సంబంధించిన పండుగ కానీ, ఆయన శిలువ బలియాగానికి సంబంధించిన జ్ఞాపకము కానీ, ఆయన పునరుద్ధానానికి సంబంధించినటువంటి పునరుద్ధాన పండుగ కానీ చేయుచు ఇతరులకు వాటి విషయాలను తెలియపరచుట ఇదియే బైబిల్ బోధించు సువార్త అయి ఉన్నదని మరి అపోస్తలుడైన పౌలు గారు పండుగ ఆచరింతుము అనేటటువంటి విషయము ద్వారా క్రీస్తుకు సంబంధించిన, అంటే క్రీస్తు జన్మకు, క్రీస్తు యొక్క శిలువ మరణానికి, క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి ఆ విషయాలను ఆధ్యాత్మిక విధానములో మరి సంతోషించేటటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా పండుగ వాతావరణపు విధానములో మరి చేయాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసాలకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు జననము, క్రీస్తు మరణము,
క్రీస్తు పునరుద్ధానమును తెలియజేసే సువార్తగా మనం చెప్పుకుంటున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ప్రతి తరానికి తరం వెంబడి తరం వెంబడించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాన్ని పాత నిబంధనలో దేవుడే మొదట చేసి చెప్పుటను మనం చూడగలం. ఇంతకీ దేవుడు పాత నిబంధనలో ఆయన చేసిన పని ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహామునకు ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడంట అనేటటువంటి విషయం దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే అబ్రహామునకు దేవుడు మొదట ఏం చేశాడండి? సువార్తను ప్రకటించి ఉన్నాడని ఈ విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహామునకు ప్రకటించిన సువార్త ఏమిటో అపోస్తలుడైన పౌలు గారి మాటల్లో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 అక్కడ మనం చూస్తున్నప్పుడు, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులను ధర్మశాస్త్ర క్రియలతో నిమిత్తం లేకుండా నమ్మకం మూలంగానే నిర్దోషులుగా తీరుస్తాడని లేఖనాల్లో నుంచి రుజువు చూపించడమే ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశంగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక నేను చదివి వినిపించే రిఫరెన్స్లో కూడా మీరు చదువుట ద్వారా మరికొన్ని విషయాలు మీకు తెలియపరచబడతాయి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 16, 17 ఆ వచనాల ద్వారా మీకు అనేకమైన విషయాలు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మరి ఈ యొక్క సంతానంగా మనం చూస్తుంటాం. సంతానం అనే మాట అక్కడ మనకు కనబడుతుంటుంది. గలతీ 3:7లో మనం చూస్తున్నప్పుడు విశ్వాసుల సంబంధులే అబ్రహాము కుమారులని మరి మీరు తెలుసుకునిడి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే విశ్వాసుల సంబంధులే అబ్రహాము కుమారులుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సంతానం అనేటటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆధ్యాత్మిక సంతానం అనే అర్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు లేఖనం ముందుగా చూచి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు లేఖనాన్ని ముందుగా ఆయన చూచి ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు గనుక తనను విశ్వసించు వారిని నీతిమంతులుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ నీతిమంతులుగా చేటుకై ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఉద్దేశించి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసి తనను విశ్వసించు ప్రతి వానికి తండ్రిగా అబ్రహామును ఈ భూలోకములో ఉంచిన వానిగా దేవుని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానములో అబ్రహాముతో ఏమంటాడంటే, నీ మూలంగా భూలోకములో ఉన్నటువంటి మరి జనములన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను అనేటటువంటి మాటను దేవుడు వాడుటను ఆదికాండం 12వ అధ్యాయం 3, 18వ అధ్యాయం 18వ వచనం, 22:18 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆదికాండం 12:3లో, 18:18లో, 22:18లో పాత నిబంధనలో మరి దేవుడు అబ్రహాముతో వాగ్దాన రూపంలో మరి చెప్పినటువంటి మాటలను అపోస్తలుడైన పౌలు గారు గలతీయాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది మత నియమాలు ఆచారాలు పాటించడం ద్వారా దేవుడు తన ఆశీర్వాదాలు ఇస్తాడని భావించచ్చు. మత నియమాలకు మత ఆచారాలకు వాటికి సంబంధించినటువంటి శాసనాలకు లోబడి జీవించటానికి ఇష్టపడుతూ వాటికి లోబడి జీవించుట ద్వారా దేవుని యొక్క దీవెనలు సంపాదించుకోవచ్చునని అంతటా మనుషులు అనుకుంటారని పౌలు గారు చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఎక్కడితో మరి అపోస్తలుడైన పౌలు గారు ఆగక మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చుననే గట్టి నమ్మకం గలవారిగా ఉన్నటువంటి యూదులను గురించి కూడా మరి ఆయన చెప్పడం మనకి ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో కనబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆశించేటటువంటి దేవుని దీవెనలు స్వప్రయత్నాల మూలంగా కానీ మత నియమాలు లేక ఆచారాల మూలంగా కానీ కలుగుతాయి అనేటటువంటి స్థితి ద్వారా కాక క్రీస్తుని దేవునిగా విశ్వసించి ఆయన యందు బలమైన దృఢమైన
నమ్మకం కలిగి ఆయన నియమించినటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆయన బోధల ద్వారా తెలియజేసే నీతి న్యాయాలను పరిశుద్ధతను కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారం నడుచుకుని వారికే తప్ప మరి ఎవరికి దేవుని యొక్క దీవెనలు కలుగువని బహువివరముగా అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన ఈ యొక్క పత్రిక 3వ అధ్యాయములో గలతీలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాస మూలముగానే ప్రియా దేవుని బిడ్డలారా దేవునిచ్చే నీతిమంతుడని ఎంచబడి దేవుని యొక్క దీవెనలను పొందినవానిగా వ్రాసి తెలియపరచుటను కూడా మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8లో ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి విషయాల ద్వారా ఆయన మరి గలతీయాలో ఉన్నటువంటి అక్కడున్న క్రైస్తవ సంఘాలకు ఏమి ఆయన తెలియపరచాలని ఆయన అనుకున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మత నియమాలు ఆచారాల కంటే దేవునిలో విశ్వాసం ఉంచుటయే గొప్ప దైవిక సంబంధమైనటువంటి ఆత్మీయ స్థితి అయి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతటిలోనూ అదేవిధముగా 3వ అధ్యాయం 8 ద్వారా ఆయన గలతీయాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు క్రీస్తును విశ్వసించిన విశ్వాసులకు తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8కి సంబంధించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరిచినటువంటి మాటకు సంబంధించిన వివరణ, ఆత్మీయ మరి అర్థాలకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక వాక్యాన్ని మనం చదువుకొని వెళ్ళిపోతే ఆ వాక్యం ఆ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో రాశాడో దానిలో ఉన్న ఆత్మీయ సందేశం ఏంటో మనకి తెలియపరచబడదు. దాన్ని వివరముగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయగలిగినప్పుడు అనేకమైన మన ఆధ్యాత్మిక అవసరమైనటువంటి విషయాలు, మన ఆధ్యాత్మికతకు అవసరమైన విషయాలు మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గ్రంథ రచయిత రాసిన ఉద్దేశం తెలుసుకొనకపోతే తప్పుగా అర్థమును చేసుకుని ప్రమాదం వినే విశ్వాసకి ఏర్పడును కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే గ్రంథ రచయిత ఉద్దేశముతో పాటు అతడు తెలియజేయాలనుకున్న ఆత్మీయ విషయాలను తెలియపరచడం ఈ సమయంలో జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు యోర్దానును ఆరిన నేలగా మార్చి ఇశ్రాయేలీయులను దాటించిన తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, యోర్దాను నడుమ అనగా యాజకుల కాళ్ళు నిలిచినటువంటి స్థలమున ఇశ్రాయేల 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు ఎందుకు మరి దేవుడు పెట్టమన్నాడో మనం తెలుసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 24, 4వ అధ్యాయం 20-24 ద్వారా మనకు తెలియపరచబడతాయి. అంతేకాదు కీర్తనల గ్రంథం 78:4-8 చరణాల ద్వారా కూడా మీకు అనేకమైన విషయాలు తెలియపరచబడతాయి. దయతో ఆ వాక్య రెఫరెన్స్లు మీరు చదవాలని కూడా ప్రభు పేరట నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోర్దాను నడుమ ఇశ్రాయేలు 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు ఎందుకు దేవుడు పెట్టమన్నాడో మనం తెలుసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు జనన, మరణ, పునరుద్ధానములను పండుగలుగా ఎందుకు చేయాలో, ఎందుకు చేసుకోవాలో, అసలు చేయాలో చేయకూడదో మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుక క్రైస్తవులకు పండుగ కాదా అంటే పండుగే అని మనం తప్పక తెలుసుకోవాలి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, యేసు పుట్టుక సర్వమానవాళికి పరలోకము నుండి పాప ప్రాయశ్చిత్తముతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, పాప క్షమాపణను, అదేవిధముగా సంతోషాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని, నిత్య సమాధానాన్ని, నీతి న్యాయాలను, పరిశుద్ధతను, అంతేకాకుండా పరలోక సంబంధాన్ని తెచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి నా సొంత మాటలు కాదు కానీ దేవుని వాక్యమే ఈ విషయాలన్నింటినీ మనకి తెలియజేస్తుంది. క్రీస్తు జననము సర్వమానవాళికి కలుగు చేసినటువంటి మహా సంతోషకరమైన సువర్తమానమని లూకా సువార్త 2వ అధ్యాయం 10లో మనం చూడగలం. ఈ యొక్క మరి మహా సంతోషకరమైన సువర్తమానము అని పరలోకము నుండి పంపబడినటువంటి దూత మరి గొర్రెల కాపరులకు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. మత్తయి 2:10లో ప్రియా దేవుని బిడ్డలారా, బెత్లెహేములో కన్యమరియ ఒడిలో పరిశుద్ధ శిశువైనటువంటి క్రీస్తును చూసినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులైనట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు జననము సంతోషించేదై ఉన్నది.
అది మంచి వార్తగా ఏమండి ప్రతి తరానికి ప్రకటించేదై ఉన్నది. లోకాసు వార్త 2వ అధ్యాయం 10లో మనం చూడగలం. క్రీస్తు జననము పండుగగా ఎప్పుడు అయ్యిందంటే ప్రియా దేవుని బిడ్డారా, అది సంతోషానికి సంబంధించినది గనుక అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, క్రీస్తు జననము ద్వారా, పుట్టుక ద్వారా సర్వమానవాళికి కలిగిన ఏమండి పరసంబంధమైన ఇహ సంబంధమైన ఏమండి మరి ఆ ఒక మేలులు ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, క్రీస్తు పుట్టుక ద్వారా ఏమండి మరి సర్వమానవాళికి పాపక్షమాపణ ఏమండి ఏర్పరచబడింది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. 2వది రక్షణ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 13 వచనాలు మత్తయి సువార్త 1:21 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. 3వది జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన అనుగ్రహించబడిందని ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 4వది ఏమండి పాపాలకు ప్రాయశ్చిత్తము కలిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియులారా, 5వది నిత్యజీవము అనుగ్రహించబడింది. నిజదేవుని ఏమండి మరి నిజదేవుని తానే అని దేవుడు తాను ప్రత్యక్షపరచుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు పాపము నుండి ప్రియా దేవుని బిడ్డలారా శాపము నుండి పాప మరణముల నియమము నుండి విడుదల మనకి కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2, గలతీయులకు రాసిన పత్రిక 3:14, ఇబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియులారా, మరి ఆయన యొక్క కృప మనకి అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1:16 ద్వారా 17 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు జీవ పునరుద్ధానము మనకి అనుగ్రహించబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడికి మన మీద అధికారం లేకుండా చేసి ప్రియా దేవుని బిడ్డలారా మరి వాడి ఏలుబడి కింద మనము ఉండకుండా మనలను తన యొక్క ఏలుబడి క్రిందకి తెచ్చుకున్నవానిగా ఏమండి క్రీస్తుని మనం చూడగలం. ఈ విషయాలు లోకాసు వార్త 10వ అధ్యాయం 18-19, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నరకములో శిక్షించబడకుండా తనను విశ్వసించే వారికి పరలోకములో శాశ్వత ఆనందాన్ని యుగయుగములు అనుగ్రహించి ఉన్నాడు. ఈ విషయాలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41, 25వ అధ్యాయం 46, ప్రకటన గ్రంథం 21:3, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3-5 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియులారా, మరి తనను విశ్వసించిన వారికి తన పిల్లలుగా ఉండేటటువంటి ఆ ఒక భాగ్యాన్ని అనుగ్రహించడమే కాకుండా పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమునకు మనలను ఆయన వారసులుగా చేసి ఉన్నాడు. ఈ విషయాలు యోహాను సువార్త 1:12, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నవీన స్వభావము మూల భాషలో మనం చూస్తుంటాం. నవీన మరి పురుషుని ఏమండి మన యందు ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఈ విషయాలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 32, 5వ అధ్యాయం 1:10 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ కూడా క్రీస్తు పుట్టుక ద్వారా మనకు ఏమండి కలిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు అనుగ్రహించబడ్డాయి. గనుకనే క్రీస్తు పుట్టుక లేక క్రీస్తు యొక్క పుట్టినరోజు ఒక పండుగ అయ్యింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యొక్క శిలువ మరణము, క్రీస్తు శిలువ వేయబడి మరణించినటువంటి రోజుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అందరికీ దుఃఖము కలుగగా ప్రభువు చెప్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 6వ అధ్యాయం 21లో ఆయన శిష్యులతో చెప్తూ ఆయన ఈ విధంగా చెప్పుటను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాటి శిలువ మరణమును యేసు ప్రభు వారు పొందారు. ఏమండి మరి ఆనాడు చాలామంది మరి ఆయన యొక్క శిలువ మరణము అనేకులకు దుఃఖాన్ని కలుగజేయగా ఆయన శిలువ మరణము ద్వారా పాప ప్రాయశ్చిత్తమును పరిహారమును పొందినటువంటి వారందరికీ నేడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి పండుగగా మరి దీనినే ప్రభు అన్నారు, మీరు నవ్వుదురు అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనకి ఏమండి మరి ఆ సంతోష వాతావరణాన్ని ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ లోకానికి ఏమండి మరి ఆ ఒక సంతోషాన్ని ప్రభు ఇచ్చినట్లు ఏమండి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి మరి ఇది
పండుగే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏది పండుగ? క్రీస్తు శిలువ మరణము కూడా ఒక పండుగే. అంటే క్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆ రోజు అనేకులు ఆయన శిలువ వేయబడినప్పుడు దుఃఖపరచబడ్డారు. కానీ దానికి ముందు యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పిన బోధల్లో ఆయన ఏమంటారంటే, ఇగో ఇప్పుడు మీరు ఏడ్చుచున్నటువంటి మీరు మరి కొంతకాలం తర్వాత మీరు నవ్వబోతున్నారు, సంతోషాన్ని అనుభవించబోతున్నారు, నిత్య సంతోషాన్ని అనుభవించబోతున్నారు అని ప్రభు శిష్యులతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దుఃఖము యేసుప్రభు వారు పొందారు. శ్రమ, శోధన, శిక్ష యేసుప్రభు వారు పొందారు. సంతోషాన్ని ఆయన మనకి ఇచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మనం పొందినటువంటి సంతోషం క్రీస్తు శిలువ బలియాగము ద్వారా, మన పాపాలకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా మనం ఆ సంతోషాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. అది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన సంతోషం. ఆయన శ్రమ పొందారు, మనకు సంతోషాన్ని ఇచ్చారు. ఆయన నిందించబడ్డారు, మన యొక్క జీవితాలను ఆయన ఘనపరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అవమానమును పొందారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలను అనేకులు ఎదుట ఘనపరిచేటటువంటి స్థితితో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి ఇదే మరి ఆత్మీయ పండుగగా తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవులు చేసుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 ఆ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శిలువ బలియాగము మనకి ఏటి కలుగు చేసిందంటే మన జీవితాలకు పరిమళ సువాసనను కలుగు చేసింది అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే క్రీస్తు శిలువ బలియాగాన్ని కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆధ్యాత్మిక పండగగా మనం చేసుకుంటూ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ ఒక క్రీస్తు యొక్క శిలువ బలియాగం యొక్క గొప్పతనాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులకు మనం తెలియపరచడానికి ఒక అవకాశంగా మనకు దొరుకుతూ ఉంటుంది. అయితే క్రీస్తు శిలువ బలియాగాన్ని మనం పండగగా చేయకపోయినా ఆ దినాన్ని మంచి ఆ శుక్రవారముగా లేక శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా మనం ప్రతి సంవత్సరం కూడా దాన్ని చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా యేసు శిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. అదే విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా లోకానికి కూడా మనం తెలియపరుస్తూ, మా కొరకే కాదు యేసు శిలువ వేయబడింది, మా పాపాల కొరకే కాదు యేసు శిలువ వేయబడింది, మీ పాపాల కొరకు కూడా, మీ పాపాల స్థానంలో కూడా ఆయన శిలువ వేయబడ్డారు అని ఆయన మీ కొరకే, మీ పాపాల నిమిత్తం ఈ భూలోకానికి వచ్చి మరణించారని ఒక సువార్తను మనం తెలియజేయటం ద్వారా అనేకులు ఆయన ద్వారా సిద్ధపరచబడినటువంటి పాపక్షమాపణ, రక్షణను వారు దాని విలువను గుర్తించి ఆయన దేవునిగా విశ్వసించడానికి ఒక అద్భుత సువార్తగా ప్రతి సంవత్సరము మరి గుడ్ ఫ్రైడే చేయటం ద్వారా కూడా ఒక మంచి సందేశాన్ని అనేకులకు మనం ఇవ్వడానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలు ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పండుగలుగా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా, దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా మరి ఇతరులు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు వారికి క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలు తెలియపరచడానికి ఒక సువార్తగా ఆధ్యాత్మిక విధానంలో మనకి ఉపయోగపడే ఆధ్యాత్మిక పండుగలోని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు జననమునకు సంబంధించిన పండుగ కానీ, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలకు సంబంధించినటువంటి పండుగ కానీ ప్రియా దేవుని బిడ్డలారా పండుగ వాతావరణంలో మరి పండుగ వాతావరణము రూపంలోనే చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అది వాక్యానుసారంగా ఉండాలి, ఆచారంగా అలవాటుగా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వాక్య నెరవేర్పు గల ఆత్మీయ జీవితంతో కూడినదై ఉండాలి తప్ప భక్తి భయములేని ఆత్మీయతతో కూడినదై ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. భక్తి భయముతో కూడినదై ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే భక్తి భయము లేని ఆత్మీయతతో కూడినటువంటి మరి ఆ జీవితాన్ని కలిగి మరి క్రీస్తు జన్మకు సంబంధించినటువంటి పండుగ కానీ, శిలువ మరణ పునరుద్ధానాలకు సంబంధించినటువంటి పండుగలు చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి పండుగలు ప్రియా దేవుని బిడ్డలారా మతపరమైనటువంటి పండుగలు, ఆచార సంబంధమైన పండుగలు కావు. ఈ విషయాలు గమనించండి. ఆధ్యాత్మిక పండుగలై ఉన్నవి. ఈ పండుగలు క్రీస్తు ద్వారా మనము పొందినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా పర సంబంధమైనటువంటి మేలులకు సంబంధించిన పండుగలై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8
ఇగో మరి మనం పండుగ ఆచరించము అని తనను కూడా కలుపుకొని ఏమండి ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తుకు సంబంధించిన క్రీస్తు ద్వారా మనం పొందినటువంటి మేలులకు ప్రతిగా ఇగో మనం పండుగను ఆచరిద్దాము అని ఆయన చెప్పుటను, ఆచరించము అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇంకా ఈ విషయాలను మరికొంత లోతుగా తెలుసుకునే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైనటువంటి వాక్య రెఫరెన్స్లను కూడా పరిశోధిస్తూ ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఏమండి పండుగలు చేయవచ్చా చేయకూడదా, మరి ఎవరికి సంబంధించినటువంటి ఏమండి విషయాలను పండుగలుగా మనం చేసుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలను తెలుసుకుని ప్రయత్నంలో మరి కొంత లోతుకు మనం వెళ్దాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను, వాక్యానుసారమైన వివరణను, అయా మంచి ఆధ్యాత్మిక సందేశాలను ప్రభువా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియుల్ని మీరు దీవించి ఈ ఆరాధన వీక్షించిన మా ప్రియులకు ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము, మానవస్తులను మీరు క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మరి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, ఇప్పుడు ఎల్లప్పుడూ స్థానిక సంఘ కుటుంబాలకు తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచయాలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.